ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం ఋషుల గురించి తెలుసుకుంటున్నాం కదా ప్రతి వారమును. దానిలో భాగంగా ఈరోజు మనం శమీక మహర్షి గురించి తెలుసుకుందాం. శమీక మహర్షి అంగీరసుని వంశంలోని వాడు. అతని కుమారుని పేరు శృంగి. ఈయన గృహస్థాశ్రమంలో ఉంటూ శిష్యులకు విద్యాబోధన చేస్తూ ఉండేవాడు. శమీక మహర్షికి సత్యనిష్ట, తపస్సమాధి, బ్రహ్మజ్ఞాన దీక్ష ఇవే ఆయనకు దినచర్య. వృద్ధుడు అవుతున్న బ్రహ్మజ్ఞానం వల్ల వచ్చిన తేజస్సుతో బ్రహ్మర్షి అయి చాలా కాలం పాటు మౌనవ్రతంలో ఉండిపోయాడు. ఒకరోజు శమీక మహర్షి తన శిష్యులతో కలిసి వెడుతూ ఉండగా పక్షి పిల్లల కిచకిచలు వినిపించగా జరిగిన కథ మనం ఈ విధంగా తెలుసుకుందాం. దూర్వాసముని పేరుతో జన్మించి దూర్వాసముని శాపం వల్ల వపువు అను అప్సరస ఖగశ్రేష్ఠుడైనటువంటి కంధరుడు మదనికలకు తార్షి అను పేరుతో జన్మించింది. మందపాలుడు అను బ్రాహ్మణుడికి 4 కుమారులు. వారిలో జరితారి పెద్దవాడు, ద్రోణుడు చివరివాడు. ద్రోణుడు ధర్మాత్ముడు, వేదాంగ నిష్ణాతుడు. కంధరుని అనుమతితో ద్రోణుడు తార్క్షిని వివాహం చేసుకున్నాడు. తార్క్షి గర్భము ధరించిన 3 మాసముల 15 రోజులకు ఆమె కౌరవ పాండవ యుద్ధము చూడాలి అనే కుతూహలంతో కురుక్షేత్రానికి వెళ్ళింది. అక్కడ అర్జునుని కోదండం నుండి వెడలిన ఒక బాణం తార్క్షి గర్భమునకు తగిలి గర్భ విచ్ఛేదమయ్యింది. పిండములోని 4 గుడ్లు నేలపై పడ్డాయి. అర్జునుడితో పోరాడుతూ ఉన్న భగదత్తుని వాహనమైన సుప్రతీకము అనే ఏనుగు కంఠమంలో వేళ్లాడుతూ ఉన్నటువంటి గంట ఈ 4 పిండముల మీద బోర్లించిన దానివలే పడింది. యుద్ధము ముగిసిన తరువాత సమస్త ధర్మములను వినుటకు ధర్మరాజు భీష్మ పితామహుని సమీపమునకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న శమీకుడు అనే మహర్షి ఆ గంటచే ఆచ్ఛాదింపబడి రక్షణ పొందుతూ ఉన్న ఆ అన్నములు ఉన్నటువంటి ప్రదేశమునకు వచ్చి పక్షి పిల్లల కంఠధ్వని విని శిష్య సహితుడై ఆ గంటను పైకి ఎత్తాడు. ఆశ్చర్యముతో భగవానుడు అయినటువంటి ఆ శమీకముని తన శిష్యులతో, ఈ పక్షి పిల్లలు సామాన్యమైనవి కావు. దైవానుకూలము ఉన్నచో మహాభాగ్యములు కలుగుతూ ఉంటాయి. వీటిని తీసుకుని మన ఆశ్రమానికి వెళ్ళండి అన్నాడు. శమీకముని ప్రతిదినము పాలు మొదలైన ఆహారములతో పోషిస్తూ వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. అవి పెద్దవై మహర్షి ప్రభావముతో జ్ఞానాన్ని పొంది శమీక మహర్షికి ప్రదక్షిణ నమస్కారములు చేసి మమ్ములను ఘోర మరణము నుండి రక్షించావు. మాకు నీవే తల్లి తండ్రి గురువు. ఇప్పుడు మేము పెద్దవారమయ్యాం, ఏం చేయాలో చెప్పమని అడిగాయి. శిష్యులతో కూడిన శమీకముని శృంగి కూడా వారి మాటలు వినినవారై, మీకు ఈ పక్షి జన్మ ఎలా వచ్చిందో చెప్పండి అని అడిగారు. పూర్వకాలంలో విపుల స్నానుడు అనే మునికి సుకృసుడు, తుంబురుడు అను 2 కుమారులున్నారు. వారిలో జితేంద్రియుడు మహానుభావుడు అయిన సుకృసుని పుత్రులం. మేము 4. మా తండ్రి గారిని పరీక్షించుటకు మమ్మలను పితృశాపమునకు గురి చేయుటకు దేవేంద్రుడు ఒక పెద్ద వృద్ధ పక్షి రూపములో వచ్చి, మహానుభావ, నేను గరుత్మంతుని రెక్కల వాయు ప్రసారము చేత భూమిపై పడి 7 రోజులు స్మృతిలో లేను. తెలివినందని పిమ్మట మీరే నాకు దిక్కు అని ఇక్కడికి వచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నరమాంసము నాకు మిక్కిలి తృప్తిని ఇస్తుంది. కావున నా కోరిక తీర్చండి అని అడిగాడు. మా తండ్రి మమ్మల్ని పిలిచి, మీరందరూ ద్విజశ్రేష్ఠులు, శరణు పొందిన ఈ పక్షిరాజుకు ఆహారమై తృప్తి కలిగించండి అన్నాడు. అందుకు మేము అంగీకరించలేదు.
వెంటనే మా తండ్రి సుకృసుడు, మీరు నా మాట వినలేదు కావున శాపదగ్ధులై పక్షులై ఉండండి అని శపించి ఆ ఖగరాజుకు తనను ఆహారంగా చేసుకోమన్నాడు. దేవేంద్రునిగా తన నిజరూపమును దాల్చి, నేను మీ మహాత్యాన్ని తెలుసుకున్నట కోసం ఇట్టే అపరాధమున చేశాను, నన్ను క్షమించు. నీ సత్యవాక్య పరిపాలన వలన నీ యందు నాకు అత్యంత ప్రీతి కలిగింది. ఈ రోజు నుండి నీకు ఐంద్రజ్ఞానము ఉద్భవించుగాక. తపస్సునందు ధర్మమునందు ఎన్నడూ విఘ్నము కలుగకుండుగాక అని పలికి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మేము మాత్రం మా తండ్రిని శాపం లేకుండా చేయమని ప్రార్థించాం. ఆయన మా పట్ల ప్రసన్నుడై పక్షి జన్మలను పొందిన నా అనుగ్రహం చేత జ్ఞానము కలవారై పరమసిద్ధిని పొందుతారు అని దీవించాడు అని శమీక మహర్షికి తమ గాథను తెలిపాయి. శమీక మహర్షి వాటిని వింధ్య పర్వతమునకు వెళ్ళి అక్కడ తపస్సు చేయమని పంపాడు. అవి తమ తపస్సుతో ధర్మపక్షులుగా ప్రసిద్ధి చెందినట్లుగా మనకు భారతము మార్కండేయ పురాణం ద్వారాగా తెలుస్తోంది. ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యు ఉత్తర కుమారుని అశ్వత్థామ వధించేలోగా శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం అడ్డువేసి బ్రతికిస్తాడు. తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టాడు. ఈయన గర్భంలోనే ఉండగా శ్రీకృష్ణుడు లోకమంతా ఉన్నాడా లేదా అని పరీక్షించినందువల్ల పరీక్షిత్తు అనే పేరు వచ్చి అసలు పేరు కన్నా ఈ పేరుతోనే పిలువబడ్డాడు. పరీక్షిత్తు ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయినవాడై శమీక ముని ఆశ్రమం చేరాడు. తపస్సమాధిలో ఉన్న ఆ మునిని దాహం కోసం చల్లని మంచినీరు కావాలి అని అడిగాడు. తపస్సులో లీనమై ఉన్న ఆ శమీక ముని సమాధానం ఇవ్వకపోవటంతో కోపించినటువంటి పరీక్షిత్తు తన వింటి కొనతో ఒక చచ్చిన పామును తెచ్చి ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. అది చూసిన ఆ ముని యొక్క శిష్యులు ఆయన కుమారుడైన శృంగికి ఆ విషయాన్ని చెప్పారు. శృంగి వచ్చి చూసి తొందరపాటుతో తన తండ్రి మెడలో పాము కళేబరాన్ని వేసినవాడు 7 రోజులలో తక్షక విషం వల్ల మరణిస్తాడు అని శపించాడు. తపస్సులో ఉన్న శమీక మహర్షి కళ్ళు తెరిచి చూసి జరిగిన విషయం తెలుసుకొని తన కుమారుని మందలించాడు. తన శిష్యుడైన గౌరముఖుని పిలిచి తన కుమారుడు ఇచ్చిన శాపం గురించి పరీక్షిత్తుకు తెలియజేసి రమ్మని పంపించాడు. పరీక్షిత్తు తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి తన కుమారుడైన జనమేజయునకు రాజ్యభారాన్ని అప్పగించి ప్రాయోపవేశం చేసేందుకు నిశ్చయించుకున్నాడు. తనను చూడవచ్చిన ఋషులకు జరిగిన విషయాన్ని తెలిపి, నాకు జ్ఞానబోధ చేయండి, 1 వారంలో నేను మోక్షం పొందే మార్గం తెలపండి అని అడిగాడు. ఆ మునులంతా పరీక్షిత్తు మహారాజు స్థితికి జాలిపడి సుఖమహర్షితో కలిసి అరిషడ్వర్గాలను జయించే మార్గాన్ని, భక్తిని ముక్తిని ప్రసాదించే భాగవత కథలను వినిపించారు. దానివల్ల ఆయన మోక్షం పొందగలిగాడు. శమీక మహర్షి చాలా మృదువైన స్వభావం కలవాడు, విష్ణు భక్తుడు, తపస్సు ద్వారా గొప్ప ఆధ్యాత్మిక శక్తులను పొందాడు. వేద శాస్త్రాలలోనూ పురాణములయందు నిపుణుడు. చివరకు విష్ణుమూర్తి అనుగ్రహంతో స్వర్గలోకానికి చేరి విష్ణు పార్షదులలో ఒకడయ్యాడు. ఓం శమీక మహర్షయే నమః. స్వస్తి.